99 నుండి 100% సర్వైకల్ క్యాన్సర్స్ రావడానికి కారణం ఒక క్రిమి. దాని పేరు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ క్రిమి వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాదు, యానల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, మగవాళ్ళల్లో పెనైల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పటి వరకు 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చాయి. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరూ ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు. 9 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అదే డోసేజ్ విషయానికి వస్తే 15 సంవత్సరాల లోపల వాళ్ళు, అంటే 9 నుండి 14 సంవత్సరాల వాళ్ళు 2 డోసెస్ వేయించుకుంటే సరిపోతుంది. 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వాళ్ళు 3 డోసెస్ వేయించుకోవాలి. కానీ బెస్ట్ టైం ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి 11 నుండి 12 సంవత్సరాలు. అన్మ్యారీడ్ అండ్ సెక్షువల్లీ ఇన్యాక్టివ్ ఉమెన్ కంప్లీట్ డోసింగ్ అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండే ఛాన్సెస్ మోర్ దెన్ 95%. మోర్ దెన్ 95% ప్రొటెక్షన్ ఇస్తుంది. అదే మ్యారీడ్ అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ కంప్లీట్ డోసింగ్ అయిన తర్వాత దాని ప్రొటెక్షన్ కొంచెం తగ్గుతుంది. అరౌండ్ 45% దీని ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, చిన్న చిన్న పులిపిరికాయలు అంటారు కదా, అవి కూడా రాకుండా ఈ వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పెద్ద సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ప్రతి వ్యాక్సిన్కి వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ దీంతో కూడా ఉంటాయి. ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర కొంచెం రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, పెయిన్, ఆ రోజు ఫీవర్ రావడం, ఒళ్ళు నొప్పులు, హెడ్ఏక్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇంత సీరియస్ ప్రాబ్లంకి ఇంత ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేస్తున్నా సరే దీన్ని ఇండియాలో వేయించుకునే వాళ్ళు ఓన్లీ 1% మాత్రమే. ఒకవేళ పేరెంట్స్ ఎవరన్నా వాళ్ళ డాటర్స్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏమన్నా ఉంటుంది అంటే అది ఈ వ్యాక్సిన్. థ్యాంక్ యూ సో మచ్.